హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటో అందరికి తెలిసిందే కదా. ఇంకా మనం చెప్పుకోబోయే సీరియల్ అయితే భలే సూపర్గా భలే ట్విస్టింగ్గా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్లోకి వెళ్ళిపోయే ముందు ఈరోజు సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకుందామా. అమూల్య విశ్వక్ల ప్రేమ గొడవలలో ఇంకా ధీరజ్ అయితే తప్పంతా ప్రేమదే అన్నట్టు నువ్వు చేసిన ఘనకార్యమే ఇదంతా అన్నట్టుగా తనను తప్పు పడుతూ ఉంటారు. మరి ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు అనేది మనం ఈరోజు పూర్తి ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా సీరియల్ కనిష్లో భాగంగా వెళ్ళినట్టయితే ఇంకా ఏం జరుగుతూ ఉంటుందంటే సీరియల్ కనిష్లో భాగంగా వెళ్ళినట్టయితే ఇంకా శ్రీవల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అయితే ఇంకా వీళ్ళ గొడవలు ఎలా సృష్టించాలి, గొడవలు ఎలా పెట్టించాలి అనేసి స్కూల్లో గ్రౌండ్లో నిల్చొని అయితే మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఇంకా శ్రీవల్లి అంటుంది నర్మదా సాగర్లా మధ్య ఏం జరిగిందో తర్వాత చెప్తూ కానమ్మా ప్రేమ ధీరజ్ల మధ్య ఏం జరుగుతుందో చెప్పమ్మా అనేసి ఇంకా శ్రీవల్లి అయితే చాలా ఎక్సైట్గా ఉంది బామ్మ నాకు అనేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అలా మాట్లాడుతూ ఉంటుంటే ఇంకా వాళ్ళ అమ్మ అయితే అంతలో ఇంకా వాళ్ళైతే విశ్వక్తో అయితే ప్రేమను ధీరజ్ చూస్తాడు కదా, ఇంకా అక్కడనే మంట రగులుతుంది అనేసి చెప్తా ఉంటుంది. ఇంకా అక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే ప్రేమ ధీరజ్లు అయితే ఒకరిని ఒకరు చూసుకోకుండా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంక అందులోనే ప్రేమ అటు ఇటు చూసి నేనే మాట్లాడతాను అన్నట్టుగా తనైతే వచ్చేసి అది కాదురా ధీరజ్ అసలు ఏం జరిగిందంటే ఏం జరిగింది, ఏం చెప్తావు, నీ ఇంటెన్షన్ ఏంటో, నీ అభిప్రాయం ఏంటో, అసలు నీ మనసులో ఉంది ఏంటో అంతా నాకు తెలిసిపోయిందంటే ఏం తెలిసింది నీకు, నేను చెప్పేది విను అంటే ఇంకేం చెప్పాలి, నీ మనసులో మన రెండు కుటుంబాలు కలవాలనేసి నీ మనసులో ఉంది, నీ ఇంటెన్షనే అది, నీ మనసులో ఉన్నదే నువ్వు నిజం చేస్తున్నావు. మొన్న ఆ రోజు డయాగ్రామ్ వేయడం, మొన్న ఆ రోజు మీ చాలా రోజులుగా చూస్తున్నాను, ఈ మధ్యలో అబ్జర్వ్ చేస్తున్నాను, మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఆపదొచ్చినా ఉరుకుతున్నావు, వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతున్నావు, ఎక్కలేని ప్రేమ వాళ్ళ వైపు చూపిస్తున్నావు. మొన్న మీ నాన్న ఎక్కడనో తాగి పడితే ఇంట్లో ఎవరు లేనట్టు నువ్వే వెళ్ళి తీసుకొచ్చావు. ఇదంతా చూస్తుంటే మీ అన్నయ్యని మా అమూల్య మీద ప్రేమించమని చెప్పి పెళ్లి చేసుకోమని చెప్పి ట్రాప్ చేయమని చెప్పిందంతా నువ్వే అన్నట్టుగా నాకు అనిపిస్తుంది అనేసి ధీరజ్ అయితే అంటూ ఉంటే ఇంకా ప్రేమ అయోమయంలో పడిపోతుంది. అయ్యయ్యో నేనెందుకు అలా చేశాను, నేనెందుకు అలా చేస్తున్నాను అనేసి తనైతే చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అంతలోనే అసలు జరిగిందేంటో తెలుసుకోవా, అసలు నీ గురించి నాకు ఇప్పుడే అర్థమైందంటే ఏం అర్థమైందనేసి ధీరజ్ అంటూ ఉంటాడు. అప్పుడు ప్రేమ అంటుంది అసలు నీకు ఇంత ఎదిగావు కానీ బుద్ధి జ్ఞానం అసలు ఏం నీకు లేవు, అసలు ఒకరి మనసుని అర్థం చేసుకునే తెలివి, అలా ఎలా ఒకరి మీద అబండాలు వేస్తావు అనేసి ప్రేమ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే ధీరజ్ అంటాడు ఏం చెప్తావు చెప్పు, ఇంకేం చెప్పాలనుకుంటున్నావు అనేసి తనైతే చాలా కోపంగా అంటూ ఉంటాడు. ఇంకా అలా అంటూ ఉంటుంటే అప్పుడు ప్రేమ అంటుంది అసలు జరిగింది ఏంటంటే మా అన్నయ్య కాదు డ్రాప్ చేసింది, మీ అమూల్యనే మా అన్నయ్యని లవ్ చేస్తుందంట, తను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరిస్తుందట అంటే ఇంక అప్పుడు ధీరజ్ అయితే నవ్వుకుంటూ క్లాప్స్ కొడతా ఉంటాడు. ఏంటేంటి ఏం ప్లాన్ వేసావే, ఎలా ప్లాన్ వేసి చెప్తున్నావే, మీ అన్నయ్యని మా చెల్లి అబ్బాయిల వైపే చూడదు, అబ్బాయిలతోనే మాట్లాడదు, అలాంటిది మా చెల్లి పైన మా చెల్లి మీ అన్నయ్యని పెళ్లి చేసుకో ప్రేమిస్తాను అనేసి చెప్తూ ఉంటుందా. మీ అందరి గురించి నాకు ఒకవేళ నేను గనుక మీ అన్నయ్య నా చెల్లిని డ్రాప్ చేశాడని కానీ తెలుసుకుని ఉంటే నీ సంగతి మీ అన్నయ్య సంగతి అక్కడే చెప్తాను అనేసి ఇంకా వాళ్ళైతే చాలా పెద్ద గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా అలా గొడవ పెట్టుకొని ధీరజ్ అక్కడి నుంచి బండి మీద వెళ్తూ ఉంటూ ఇదిగో చూడు ప్రేమ, నువ్వు నేను చెప్తున్నాను ఒకవేళ మీ అన్నయ్య మా చెల్లిని ట్రాప్ చేస్తున్నాడని తనని బెదిరిస్తున్నాడని తెలిస్తే మీ ఇంటి ముందటనే నేను పాతర పెడతాను, బొంద పెడతాను, గొయ్యి తీసి అనేసి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా వెళ్ళిపోయాక అక్కడ చాలా ప్రేమ బాధపడుతూ నిల్చుంటూ ఉంటుంది. ఇంకో ప్రక్కన ఇటు శ్రీవల్లి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. చాలా పెద్ద మంటే పెట్టాము మనం వాళ్ళిద్దరి మధ్యలో, చాలా బాగా రగులుకుంది, నన్ను ఆ ప్రేమ సీమ టపాకాయని తింటూ ఉంటుంది, అగ్గిలో వేసిన టపాకాయలాగా నా మీద చాలా పేలుతూ ఉంటుంది. మొన్న నైట్ టైంలో నాతో బట్టలు ఉతికించింది అనేసి అన్నాక ఇంకా వాళ్ళు ఇక చూడు వాళ్ళు కొట్టుకుంటూ చస్తారు అనేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా ఇంకో ప్రక్కన సరే ఆ ప్రేమ ధీరజ్ల మధ్య అవునే ఇంకా ఒకరితో నా శత్రుత్వం పక్కకి జరిగింది, ఇంకా అసలైన శత్రువు నాకు నర్మద, అసలు ఆ నర్మద వాళ్ళని బండిపైన చూసింది కదా, మరి నర్మదతో ఏం జరుగుతుంది చెప్పమ్మా అనేసి ఇంకా శ్రీవల్లి అయితే వాళ్ళ అమ్మని అడిగితే నర్మద ఆటోలో ఫాలో అవుతూ ఉంటుంది కదా, ఇంకా విశ్వక్ను అమూల్యని ఇంకా అలానే ఆటోలో ఫాలో అవుతుంటే విశ్వక్ అయితే ఆ అమూల్యని తీసుకొని గుడికి వెళ్తూ ఉంటాడు. గుడికి వెళ్ళాక అంటే వీళ్ళు ఊహించుకుంటున్నారు అనేసి నేను అనుకుంటున్నాను. అయితే గుడిలోకి
వెళ్ళుకుంటూ ఉంటారు. వెళ్ళాక ఇంకా గుడి లోపలికి వెళ్ళేసి విశ్వకైతే ఇంకా అమూల్యను తీసుకెళ్ళి గుడి లోపలికి వెళ్తాడు. అమూల్య అంటుంది, అసలు విశ్వకి ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అంటే, అర్జెంటుగా మనం పెళ్లి చేసుకోవాలంటే. ఏంటి పెళ్ళా, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు మాతోనే మాట్లాడుతున్నావు అనేసి అంటుంటే ఇంకా నర్మద అయితే ఆటో వాడిని వాళ్ళని త్వరగా ఫాలో అవ్వండి అనేసి ఆటో వాడికి చెప్తా ఉంటుంది. ఇంకా అలా చెప్తూ ఉంటుంటే తనైతే ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకా అమూల్యాన్ని గుడిలోకి తీసుకెళ్తాడు కదా, ఇంకా విశ్వకైతే నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడు కదా. వెంటనే మనం పెళ్లి చేసుకోవాలంటే, ఏం మాట్లాడుతున్నావు విశ్వక్, నేను మా అమ్మ నాన్నల మా అన్నయ్య వదినల సపోర్ట్ లేనిది, వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ అనుమతి లేకుండా నేను పెళ్లి చేసుకోలేనంటే విశ్వక్ అంటాడు, నేను కూడా అలానే అనుకున్నాను, కానీ మీ పెద్దన్నయ్యకి మన ప్రేమ విషయం తెలిసింది అనేసి ఇంకా విశ్వకైతే అమూల్యతో చెప్తే అమూల్య వాళ్ళ అన్నయ్య తనని అన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా అంతలోనే అర్మదైతే టెంపుల్ లోపలికి వస్తూ ఉంటుంది. త్వరగా వచ్చేసి ఇంకా అమూల్యని విశ్వకైతే చాలా ఇబ్బంది పెడతాడు. తొందర పద మనం పెళ్లి చేసుకుందాం అది ఇది అనేసరికి ఇంకా అలా వెడుతూ ఉంటుంటే ఇంకా నర్మద వాళ్ళని చూసి షాక్ అయిపోయి వచ్చేసి విశ్వకిని గట్టిగా కొడుతుంది. ఇంకా తనని చెంప కొడుతూ ఉంటుంటే ఇంక అంతలోనే ప్రేమ వచ్చేసి, ఆగక్క ఏం చేస్తున్నావు, మా అన్నయ్యని ఎందుకు కొడుతున్నావు, మా అన్నయ్యను ఇంకొకసారి కొడితే కొంచెం మర్యాదగా ఉండదు, అసలు నేను ఊరుకోను అనేసి ప్రేమ అయితే నర్మదని వెంటనే అలా అంటుంటే నర్మద చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటే, ఏంటి ప్రేమ ఏం మాట్లాడుతున్నావు, మన ఇంటి అమ్మాయిని ఏమి తెలియని అమాయకురాలని పట్టుకొని పెళ్లి చేసుకుంటున్నాను అనేసి ట్రాప్ చేసి తీసుకొస్తే నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు, మా అన్నయ్య అది ఇది అనేసి నువ్వేనా ఇలా మాట్లాడేది అనేసి ప్రేమ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంక ఇదంతా డిస్కషన్ అవుతూ ఉంటుంటే ఇంకా అక్కడికి ధీరజును సాగర్ ఒకటేసారిగా వచ్చేసి, అరే మా చెల్లిని డ్రాప్ చేసి పెళ్లి చేసుకుందామనేసి తీసుకొచ్చావా టెంపుల్కి అనేసి వాళ్ళు మీదికి వచ్చేసి కొడదామనేసరికి మధ్యలో ఇంకా ఎంత జరుగుతుంటే ఇక్కడ ఇంకా శ్రీవల్లి వాళ్ళ అమ్మ డ్రామా అయితే చెప్తా ఉంటుంది కదా. ఇంకా మధ్యలో ఇంకేముంది, మన అమాయకపు చక్రవర్తి పెద్ద మన అల్లుడు అయితే వచ్చేస్తాడు అనేసాక ఇంకా మధ్యలోకి ఇంకా పెద్దోడైతే వస్తూ ఉంటాడు. వచ్చేసాక వాళ్ళు చాలా కొట్టుకుంటారు. అప్పుడు పెద్దోడా ఎందుకు ఆపుతున్నావు అని ధీరజ్ సాగర్ అయితే పెద్దోడు ముందుకురా వాళ్ళని ఆపుతున్నావు అది ఇది అనేసి అంటూ ఉంటుంటే ఇంకా అంతలోనే నాకు ముందే తెలుసురా అమూల్య ప్రేమ గురించి అన్నాక, ఏంటి ముందే తెలిసినప్పుడు ఎందుకు చెప్పలేదు అనేసి అంటూ ఉంటాడు. అప్పుడు అలా అంటూ ఉంటుంటే మన చెల్లి ఒకవేళ ఏమైనా చేసుకుంటుందేమో అని భయపడి నేను ముందే చెప్పలేదు అన్నాక వాళ్ళలో వాళ్ళు చాలా కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా అదంతా చూసి విశ్వక్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అత్త మనం అనుకున్నదైతే జరిగిపోతుంది, వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది, ఇక మన చెల్లి ప్రేమ మనకి సపోర్ట్గా ఉంటుంది, మన ఇంటికి వచ్చేస్తుంది అనేసి విశ్వక్ అయితే తన మనసులో తను అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ ఫ్యామిలీ మొత్తం అందరు వచ్చేసి ఇంకా రామరాజుకు వేదవతికి కూడా తెలిసిపోతుంది. ఇంకా ఫ్యామిలీ అందరు ఒక దగ్గర కలిసేసి ఇంకా వేదవతి అంటుంది, ఏమమ్మా అమూల్య ఇంత చిన్న వయసులో నీకు ప్రేమ కావాల్సిందా ప్రేమ అనేసి అంటుంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడుతుంటారు. అమూల్య కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వేదవతి అంటుంది, ఆ రోజే నేను చున్ని కనిపించింది, నువ్వు బండి మీద వెళ్తుంటే నేను గుర్తుపట్టాను, నన్ను చున్ని కల్పించిందంటే నువ్వు నన్ను ఎలా కవర్ చేసావు, నాకు ఎంత పెద్ద అబద్ధం చెప్పావు, వాడిని ఎలా ప్రేమించావే నువ్వు, నీ వయసు ఏంది, నీ ప్రేమ ఏంది అనేసి ఇంకా వేదవతి చాలా బాధపడుతూ అమూల్యనైతే కొడుతూ ఉంటుంది. ఇంకా అంతలోనే రామరాజు వచ్చేసి, అమ్మ నేనేం పాపం చేశాను, పిల్లలందరూ నా గుండెల మీద ఏదైనా తప్పు చేస్తేనే పిల్లలు గుండెల మీద తన్నే తప్పు చేస్తారంటే నేను అందరూ నా గుండె మీద ఆఖరికి నువ్వు కూడా నా గుండెల మీద తన్నావా అనేసి ఇంకా రామరాజు అయితే చాలా బాధపడుతుంటాడు. ఒకవేళ నువ్వు అతన్ని ప్రేమించినప్పుడు నేను గుర్తుకు రాలేదా, మా ఇల్లు గుర్తుకు రాలేదా, నా పెంపకం గుర్తు రాలేదా, నేనేం పాపం చేశాను అనేసి రామరాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఇదండి ఈరోజు ఎపిసోడు. ఇంకా ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, మరి అమూల్య విశ్వలక్ గురించి అసలు ప్రేమ మీద పడుతుందా లేదంటే ఇదంతా చేసింది శ్రీవల్లి అనే తెలుసుకుంటారనేది మనం ఇంకా ముందు ఎపిసోడ్లో చూద్దాం. ఇదండి ఈరోజు ఎపిసోడ్. మరియు నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.